అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ మై వైఫ్ 60వ భాగం. రచయిత జయ సుజాత గారు. వావ్! మార్నింగ్ మార్నింగ్ గుడిలో చాలా ప్లెజెంట్‌గా ఉంది కదా! అని అభి చుట్టూ చూస్తూ అనగానే, అందుకే కొంచెం కష్టమైనా ఇష్టంగా ఇలా ఎర్లీ మార్నింగ్ అదే మీ భాషలో మిడ్‌నైట్ లేచి ఇలా గుడికొస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందని ఐసు వెటకారంగా అనేసరికి గుర్రున ఐసు వైపే చూస్తుంటాడు అభి. బుజ్జీ నిన్న వస్తున్నట్టు కాల్ కూడా చేయలేదు. ఈ రోజు కదా నువ్వు వస్తాను అన్నావు. మరి అప్పుడే ఎందుకొచ్చేశావు అని అభి అడిగేసరికి శ్వేతకి ఒక్కసారిగా కంగారు వస్తుంది. నిన్న జరిగినది ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది. వాళ్ళ అన్నయ్య అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక నిన్నటి నుంచి వాళ్ళ అన్నయ్యకి కనిపించకుండా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అని అది అన్నయ్య అని కంగారుగా పడిపోతూ ఉన్న శ్వేత ఇప్పుడు ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఇంకా చచ్చినా మళ్ళీ ఏ మీటింగ్స్‌కి వెళ్ళనివ్వడని ఆలోచిస్తూ ఐసు వైపు చూస్తుంది. చెప్పు అన్నట్టు ఐసు అంటుంటే వద్దన్నట్టు తలూపి అది అన్నయ్య మీటింగ్ 2 డేస్ ఉంటుందేమో అనుకున్నా. కానీ 1 డేలోనే అయిపోయిందని చెప్తుంది. ఇంక వెంటనే ఫ్లైట్ ఉంది. నీకు కాల్ చేసే టైం కూడా లేదు. ఓహ్! అవునా? మరి నాకు కాల్ చేసి చెప్పాలి కదరా! ఎయిర్‌పోర్ట్‌కి నేనొచ్చేవాడిని కదా! పర్లేదన్నయ్య. హైదరాబాద్ నాకు కొత్త. డ్రైవర్‌కి కాల్ చేశా వచ్చాడు అని. ఇంకా అక్కడే ఉంటే ఇంకా ఏమడుగుతాడో అనే భయంతో అద్వైత్ ముందుకు వెళ్తుంటే తన వెనుకే లేచి వెళ్తుంది. ఐసు వెళ్తున్న శ్వేత వైపే చూస్తూ ఉండగా తన వైపు చూసిన అభి, ఐసు ఇంక వెళ్దామా అని పైకి లేచాడు. అభిని తీసుకొని ఐసు కూడా పైకి లేచి అభిగారు అని చిన్నగా అంటూ గోలు కొరుక్కుంటూ ఎలా చెప్పాలన్నట్టుగా ఇబ్బందిగా చూస్తున్న ఐసు వైపు చూసిన అభి ఇంకా ఏంటి అన్నట్టు కళ్ళెగరేసి పర్లేదు చెప్పు అంటాడు కళ్ళు చిన్నవి చేసి. అది అది నేను 108 ప్రదక్షిణలు చేద్దాం అనుకుంటున్నా అని చిన్నగా అంటూ తన వాళ్ళు కళ్ళను పైకి లేపి అభి వైపే చూస్తుంది. ఐసు మాటలు విన్న అభికి అక్కడే సగం నీరసం వస్తుంది. ఉష్! మొత్తానికి నా లైఫ్ మొత్తం ఇలా మిడ్‌నైట్ లేచి నీతో గుళ్ళు గోపురాలు తిప్పేలా ఉన్నావు కదే రాక్షసి. అందుకే అనుకుంటా అత్త ముందే వార్నింగ్ ఇచ్చిందని చిన్నగా నసుగుతూ ఐసు పాపం కదా శివుడు. ఈరోజు బిజీ. ఈరోజు మొత్తం నీ భక్తి మాత్రమే చూడాలి అంటే కష్టం కదా! పాపం ఆయనకి వేరే అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా! పైగా ఆయన రెస్ట్ కూడా తీసుకోనివ్వవా? ఎలాగో ఎర్లీ మార్నింగే హాయ్ చెప్పావు కదా! ఇంక చాలు మిగిలిన కోరికలు ఇంకొకసారి అని అంటూ ఇంకొక రోజు మమ్మీ వాళ్ళతో పాటు వచ్చినప్పుడు చేద్దువు గాని అని చెప్పాలని అనుకున్నది. చెప్పేంత ఓపిక లేకపోయినా అరువు తెచ్చుకొని మరీ చెప్పి ముందుకి కదులుతాడు శ్వేతని పిలుస్తూ. కొంచెం దూరం వెళ్ళేసరికి తన వెనుక ఏ అలికిడి లేదని డౌటొచ్చిన అభి ఒకసారి ఆగి ఐసు కోసం చూస్తాడు. ధ్వజస్తంభం దగ్గర నుంచొని చేతులు రెండూ జోడించి కళ్ళు మూసుకొని ఉన్న ఐసుని చూసి ఇంత మొండేంటే అని అనుకుంటూ ఇంక రాదని అర్థమయ్యి శ్వేత వైపు చూసి పిల్లల్ని తీసుకొని నువ్వెళ్ళిపో ఐసు నేను వెనక వస్తాం కార్ పంపు అని ఎండలో పిల్లల్ని ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక శ్వేతని పిల్లల్ని పంపి వెనక్కి తిరిగి అప్పటికే 2 రౌండ్స్ వేసేసిన ఐసు వైపే వెళ్తాడు. ఇంకా ఎన్ని అని తను చేతులు జోడించి ఐసు వెనకే వెళ్తాడు. నోటేడు అని మీరు కూర్చోండి మీరు తిరగలేరు నాకంటే అలవాటు అని అంటుంది ఐసు. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఐసు వెనకే వెళ్తాడు అభి. నిజానికి అభి ఎప్పుడూ ఇలా చేయలేదు. వాళ్ళ అమ్మ అనడం గుర్తు, మొక్కు అది అని. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు తిరుగుతున్నాడో తనకే తెలియదు. అలా ఐసు వెనకే వెళ్తాడు. అలా ఎన్ని రౌండ్స్ వేస్తున్నాడో కూడా తనకు తెలియడం లేదు. ఒక గంటకి అభిగారు అని చిన్నగా ఆయాసపడుతూ నడవలేక కాళ్ళు కొంచెం నొప్పిగా అనిపిస్తున్నా ఇంకా 50 ఉన్నాయండి. ప్లీజ్ మీరు కూర్చోండి అని అంటుంది అభిని. పర్లేదు అని. తిరగ్గలవా నువ్వు అని అంటాడు. అప్పటికే నీరసంతో కాళ్ళు బరువై ముందుకి అడుగు పడను అంటుంటే కష్టంగా అడుగుల్ని ముందుకు వేస్తున్న ఐసుని చూసి ఇంకా 50యే కదా అని అలా అడుగులు కష్టంగానే వేసిన ఐసు ప్రదక్షిణలు కంప్లీట్ అవ్వడంతో మళ్ళీ దేవుడి దర్శనం చేసుకొని వచ్చి మెట్లపై కూర్చుంటుంది. అప్పటికే అభి వాటర్ తెచ్చివ్వడంతో తాగి ఏ అలసట లేని అభి వైపు చూసి నీకు కాళ్ళు నొప్పులు లేవా? అభి చిన్నగా నవ్వి ఎందుకు ఈ మొక్కు ఇప్పుడు అని అడుగుతాడు. అదే మొన్న నైట్ ఆ రవిగాడి వల్ల అలా జరిగింది కదా అప్పుడు మొక్కుకున్నా అని అంటూ అమ్మకి చెప్పకండి అభి గారు ప్రదక్షిణలు గురించి అని అంటుంది. అని వెళ్దామా అని అంటాడు. ఇంకొంచెం సేపు కూర్చుందాం అభి గారు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయని ఐసు అనేసరికి కొంచెం సేపు చూసిన అభి కార్ కూడా వచ్చేయడంతో తనే చొరవగా ఐసుని 2 చేతులతో ఎత్తుకొని కార్ వైపు అడుగులు వేస్తాడు. అభి అలా ఎత్తుకోగానే షాక్ అయిన ఐసు అభి చేతి వేలు డైరెక్ట్‌గా తన నడుముకు తగలడంతో ఒక్కసారిగా బిగుసుకుపోతుంది. ఐసుకి అభి చేతి స్పర్శతో గుండెల్లో గుబులు రేగుతూ నుదుటన చెమటలు పడుతూ ఉంటే అభి వైపు అలా చూస్తూ అభి గారు అని పిలిచిన పిలుపు ఐసు నోటి నుంచి బయటకి రాకపోవడంతో అభికి వినిపించదు. కార్ దగ్గరికి వచ్చిన అభి ఐసుని స్లోగా దింపి కార్ వెనక డోర్ తీసి కూర్చో అని అంటాడు. అభి చేతి స్పర్శతో బిగుసుకుపోయిన ఐసు
అభి అలా దింపగానే గట్టిగా శ్వాస తీసుకొని తనువు వణుకుతూ ఉంటే తడబడుతూ కారులో కూర్చుంటుంది. ఐసు కూర్చోగానే డోర్ వేసిన అభి అటువైపు వచ్చి కూర్చొని స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెప్తాడు. పెరిగిన గుండెసడి తగ్గించుకుంటూ అభి వైపు చూసిన ఐసుకి అటువైపు తిరిగి అభి ఫేస్ కనిపించదు. అభి స్పర్శకి తన హృదయం ఎందుకు ఇలా పాజిటివ్‌గా స్పందిస్తోంది? ఎందుకు అతను అలా పట్టుకున్నా, దూరం జరపలేకపోతున్నా, ఆ టచ్ నాకు తప్పుగా ఎందుకు అనిపించడం లేదు? నేనేమి అభి గారిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా! మరి నా ఈ గుండె, ఈ అలజడి దేనికి? అభి గారి దగ్గర ఉన్నంత సేపు ఏదో తెలియని భావన. అది, ఇది అని చెప్పలేను. ఏదో పాజిటివ్ ఫీల్ అని అలా తన ఆలోచనలతో ఉండగానే ఇల్లు చేరుకుంటారు. అభి ఫాస్ట్‌గా కారు దిగి డోర్ తీసి దిగబోతున్న ఐసుని ఆపి, ఉండు నేను తీసుకొని వెళ్తానంటాడు. వద్దు అభి గారు పెయిన్స్ అంత లేవు. నేను నడుస్తా అని వారిస్తుంది. నిజమే కదా! కాలు నొప్పి లేదు కదా అని అభి రెట్టించడంతో హా! అని తల అడ్డంగా ఊపుతూ లేదు అభి గారు నొప్పి లేదని కారు నుంచి దిగి స్లోగా లోపలికి అడుగులు వేస్తుంది. తన వైపే కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న అభిని చూసి నిజమే చెప్తున్న అభి గారు కాలు నొప్పి లేదు. మిమ్మల్ని మీ కేర్ చూస్తుంటే నా కాలు గాని ఏమైనా విరిగిందా అని నాకే అనుమానంగా ఉందని నవ్వుతూ పాదం లైట్‌గా నొప్పి ఉంది గానీ నడవలేనంతైతే కాదు అని అంటుంది ఐసు. ఏమో నొప్పి ఉన్నా నేనెక్కడ ఇబ్బంది పడతాననో అలా అంటున్నావేమో అని చిన్న అనుమానం అంతే అని అభి అనడంతో అయ్యబాబోయ్! అభి గారు మీది జిమ్ బాడీ అండి. చాలా ఫిట్‌గా ఉంటారు. నాతో పాటు అన్ని ప్రదక్షిణలు చేశారు. అయినా మీకు కొంచెం కూడా అలుపు లేదు. అలాంటి మీరు ఎలక పిల్లలా ఉన్న నన్ను ఎత్తుకొని లోపలికి ఎందుకు రాలేరు? దానికి మీరు ఇబ్బంది పడతారని నేనెందుకు అనుకుంటా? అది జుజుబీ కదా మీకు అని ఐసు నవ్వడంతో అభి కూడా ఐసు మాటలకి నవ్వేస్తూ మాటలతో మాయ చేసేస్తావు తెలుసా? అని చిన్నగా నడుస్తూ లోపలికొస్తారు ఇద్దరు. అయిపోయాయా దేవుడి పూజలు మేడం? ఇంకా ఏమైనా ఉన్నాయా బ్యాలెన్స్ అని హాల్‌లో కూర్చున్న శ్వేత అడుగుతుంది. అత్త నీకోసం ఇప్పటికి 10 సార్లైనా కాల్ చేసింది ఇంటికి. నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట అని శ్వేత పిల్లల్ని చూస్తూ అంటుంది. ఆ మాట విన్న ఐసు ఒక్కసారిగా కంగారుగా నువ్వు గాని మాట్లాడావా? అని అంటూ అడుగుతుంది. హా! అవునా? అని నీరసంగా అయితే నేను గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నానని చెప్పావా? అని చిన్నగా అడుగుతుంది ఐసు. శ్వేత ఏదో చెప్తూ ఉండగా చెప్పే ఉంటుంది అంతే కదా బుజ్జి అని శ్వేతకి సైగ చేస్తాడు. ఐసు ఫేస్‌లో ఉన్న టెన్షన్‌ని చూసి ఐసుని కొంచెం సేపు ఆడుకుందాము అని అభి సైగలు అర్థమైనట్లు అవును చెప్పా. అయితే ఏమైందిప్పుడు? మంచి విషయమే కదా! అని అడుగుతుంది చేతులు తిప్పుతూ. ఊహూ అని ఏడుపు ఫేస్ పెట్టిన ఐసు సోఫాలో కూర్చొని వామ్మో! అని 2 చేతులు తల మీద వేసుకొని అయితే నాకు మా అమ్మ చేతిలో మూడిందని ఏడుపు ఫేస్ పెడుతుంది. ఐసు ఎక్స్‌ప్రెషన్ చూసిన అభి, శ్వేత గట్టిగా నవ్వేస్తూ అత్త అంటే ఎందుకే నీకు భయం? అని అడుగుతూ కంగారు పడకు. నేనేమీ చెప్పలేదులే అని శ్వేత అనగానే అవునా! అని నిజమే కదా! అని మొహం వెలిగిపోతూ ఉంటే కూడా ట్యూబ్ లైట్‌లా పెట్టి అంటుంది ఐసు. అవును. అత్త నిన్ను భలే భయపెట్టిందిగా! భయం కాదే బాబు టార్చర్. నేనేదైనా చిన్న తప్పు చేసినా, తను వద్దు అన్న పని చేసినా జీవితకాలం మొత్తం అదే గుర్తుపెట్టుకొని మరీ దెప్పుతూ ఉంటుంది నన్ను. అందుకే ముందుగా మా అమ్మకి దొరక్కుండా జాగ్రత్తగా ఉంటా అంతే అని. అయినా నన్ను ఏడిపించడానికి నాకు అబద్ధం చెప్పావు కదా! ఉండు అని అంటూ శ్వేతని కొట్టబోతూ ఉంటే, శ్వేత నవ్వుతూ ఏయ్! నేను కాదు అన్నయ్య అని అభి వైపు చూపిస్తూ పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్వేత. అభి గారు అని అరుస్తూ కూర్చున్న ఐసు లేచి కూర్చొని నవ్వుతూ ఉన్న అభిని చూసి మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారా? అని చేతులతో కొడుతూ ఉంటుంది ఐసు. ఏయ్ ఐసు! నీ గాజులు గుచ్చుకుంటున్నాయి. ఆగు ఐసు అని అంటూ అభి ఆపుతున్నా ఆగకుండా కొడుతూనే ఉన్న ఐసుని చూసి ఇంకా ఆగేలా లేదు అని అభి దగ్గరగా ఉన్న ఐసు చేతులు తన చేతులతో గట్టిగా పట్టుకునేసరికి ఐసు సడెన్‌గా అభి కళ్ళలోకి చూస్తుంది. అభి కూడా తన ఫేస్‌కి అతి దగ్గరగా ఉన్న ఐసుని చూస్తూ ఐసు వెచ్చని శ్వాస తన ఫేస్‌కి తగులుతూ ఉంటే అభికి ఏదో తెలియని తీయని అనుభూతి కలుగుతుంది. అంత దగ్గరగా ఉన్న ఐసు కళ్ళని చూస్తూ ఉన్న అభికి ఐసు వణుకుతున్న గులాబీ రంగు పెదవుల వైపు చూపు మళ్లుతుంది. అదే టైంలో అభి గట్టిగా ఐసు చేతులు పట్టుకోవడంతో గాజులు గుచ్చుకోవడంతో ఐసుకి నొప్పిగా అనిపించడంతో అభి కళ్ళు చేసే మాయ నుంచి బయటికి వచ్చిన ఐసు తను ఉన్న పొజిషన్‌ని చూసుకొని అభి గారు అని చిన్నగా అంటూ చేతుల్ని విడిపించుకునే ప్రయత్నంలో అభి కూడా తేరుకొని ఐసుని వదిలేస్తాడు. అభి అలా వదలగానే అప్పటి వరకు వంగని ఉన్న ఐసు నిలబడి వెనక్కి తిరుగుతుంది కంగారుగా. తను ఇప్పుడు లోపలికి వెళ్తే పెదవులు తాకినప్పుడు ఎలా తనకి కనబడకుండా ఉందో అలాగే మళ్ళీ తనకు ఎక్కడ కనపడదు అని అనుకున్న అభి ఐసు టిఫిన్ పెట్టవా? ఆకలిగా ఉంది అని అంటాడు. అని తలూపి ఫాస్ట్‌గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన ఐసు కంగారులో కుషన్ చైర్‌ని గుద్ది ముందుకు పడబోతుంది. ఐసు వెనకే వచ్చిన అభి వెంటనే రియాక్ట్ అయ్యి ఐసుని వెనక నుంచి పడిపోకుండా 2 చేతులతో పట్టుకొని
స్లో ఐసు పడిపోతావు అని అంటాడు పక్కన నిలబెట్టి. అని అంటూ అభి నుంచి విడిపించుకొని ప్లేట్ తిరిగేసి ఇడ్లీ పెట్టి అల్లం చట్నీ వేసి పక్కన తల వంచుకొని నిలబడుతుంది. నువ్వు తినవా అంటాడు కూర్చొని. ఉపవాసంగానే ఉంటావా ఏంటనంటాడు నవ్వుతూ తనని డైవర్ట్ చేయాలని. లేదు అని అలా తల వంచుకొని ఫాస్ట్‌గా అభి పక్కనే కుర్చీలో కూర్చొని ప్లేట్ తీసి ఇడ్లీ పెట్టుకొని వణుకుతున్న చేతులతో చట్నీ వేసుకుంటూ పక్కన పడేస్తుంది చట్నీ. అయ్యో! అని అంటూ లేవబోతున్న ఐసుని ఆపి చెయ్యి పట్టి కూర్చోబెట్టి తను చట్నీ వేసి ముందు తిను శ్యామల తర్వాత క్లీన్ చేస్తుందిలే అని అంటాడు అభి. అని అలా వణుకుతున్న చేతులతో తింటున్న ఐసుని చూసి చిన్నగా నవ్వుకుంటూ చేతులు వణుకుతున్నాయి. తినిపించాలా అని అంటాడు అల్లరిగా. హ్మ్. ఆ! వద్దు అని ఫాస్ట్‌గా 2 దెబ్బల్లో తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని పైకి వెళ్ళాలి అనుకున్న ఐసుని చూసి ఓయ్! కాఫీ అని అంటాడు అభి. ఐసు కంగారుని చూసి ఎంజాయ్ చేస్తూ అబ్బా! ఇదొకటి ఉందా అని అంటూ గింజుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళి ఫాస్ట్‌గా కాఫీ పెడుతూ అక్కడ అభి లేకపోవడంతో కొంచెం రిలాక్స్ అవుతున్న ఐసుని వెనకే వచ్చిన అభి ఐసు భుజం మీద నుంచి గ్యాస్ స్టవ్ మీద ఉన్న పాలను చూసి సైలెంట్‌గా ఐసు మెడకి దగ్గరగా వచ్చి ఉఫ్ అని గాలి ఊదుతాడు అభి. అభి వెచ్చని శ్వాస తన మేనికి తగలగానే గిలిగింతలు పెట్టినట్టుగా అయిన ఐసు ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆ ఫీలింగ్స్‌కి మైమర్చిపోతూ ఉండగా అభి ఐసు ఫీలింగ్స్ చూసి చిరునవ్వుతో అయ్యో! పాలు పొంగిపోయాయని అరిచేసరికి తేరుకున్న ఐసు ఒక్కసారిగా కళ్ళు తెరిచి అయ్యో! అంటూ గ్యాస్ సిమ్‌లో పెడుతూ కంగారుగా పాలు వైపు చూసి అవి పొంగకుండా మరుగుతూ ఉండడంతో అభి గారు అని అంటూ కళ్ళు చిన్నవి చేసి నవ్వుతున్న అభి వైపు చూస్తూ ఈరోజు మీరు బాగా నన్ను ఆడుకుంటున్నారు కదా అని అంటూ వేలు చూపిస్తూ చిరుకోపంగా అడుగుతుంది. ఎంతైనా భావని కదా! నా మరదలతో ఆడుకోవడం నా హక్కు అని అభి అనగానే అబ్బో! అని సాగదీస్తున్న ఐసు కూడా నవ్వుతూ సరదాగా అభితో మాట్లాడుతూ కాఫీ కలిపి ఒక కప్‌ని అభికి ఇచ్చి ఇంకొక కప్ తను తీసుకొని అభి గ్యాస్ స్టావ్‌పై కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే అభి పక్కనే గ్యాస్ స్టావ్‌కి జారబడి ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు. ఐసు రేపేనా మూవీ రిలీజ్. నువ్వు నాకు మాటిచ్చావు రావాలని అభి అనేసరికి ప్లీజ్ అభి గారు నన్ను వదిలేయండి. ఈసారికని ఐసు అనేసరికి అదేం కుదరదు. నువ్వు రావాల్సిందే. నువ్వే కాదు మన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మీ అన్నయ్యలు అను, రాజు, కీర్తి, బుజ్జి, విజయ్ కూడా వస్తారు. మనం అందరం సరదాగా వెళ్దాం. అవునా? అన్నయ్య వస్తాడా? అని రంజిత్ గురించి అడుగుతుంది ఐసు. ఆ! ఎలాగో వీకెండ్ కదా రేపు నైట్ స్టార్ట్ అవ్వమని చెప్పా. సాటర్‌డే ఉండి సండే మూవీ చూద్దామని అన్నా. ఫస్ట్ రోజు వద్దులే అని అంటూ శివ ఓకే అన్నాడు. మీ అన్నయ్య కొంచెం సేపు నసిగి లాస్ట్‌కి ఓకే అన్నాడు. నేను సీరియస్ అయ్యేసరికి అని కప్ ఐసుకి ఇచ్చి నాకు చిన్న పనుంది. లంచ్‌కొచ్చేస్తానని చెప్పి అభి బయటకు వెళ్ళిపోతాడు. అభి వెళ్ళగానే ఐసు తన రూమ్‌కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని శివకి మెసేజ్ చేస్తుంది. రేపొస్తున్నారా అని. హా! నైట్ స్టార్ట్ అవుతామని శివ మెసేజ్‌కి రిప్లై ఇస్తాడు. సరే అని బాయ్ చెప్పి కౌసల్య గారు ఫోన్ చేశారని గుర్తొచ్చి కేశవ్ గారికి కాల్ చేసి వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి పిల్లల గురించి శ్వేత దగ్గరికి వెళ్తుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయమే లేచిన ఐసు ఎప్పటిలా పూజ చేసుకొని టిఫిన్ చేసి అభి డ్రాప్ చేయగా కాలేజ్‌కి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయమే లేచిన ఐసు ఎప్పట్లా పూజ చేసుకొని టిఫిన్ చేసి అభి డ్రాప్ చేయగా కాలేజ్‌కెళ్ళిపోతుంది. ఆ సాయంత్రం అభి ముందే కీతుకి చెప్పడంతో రేపు ఎలాగో సెకండ్ సాటర్‌డే హాలిడే అని కీతుని కూడా తీసుకొని ఇంటికొచ్చేస్తుంది. చెప్తే వినవు కదా! ఈ నైట్ ఎందుకే నేనిక్కడ? చక్కగా రేపు మార్నింగ్ వద్దును కదా! అని కీతు విసుక్కుంటూ అంటుంది. ఎందుకే అంత ఫీల్ అయిపోతున్నావు? రేపు ఎలాగో మా అన్నయ్యతో బిజీయే కదా! అని నవ్వుతూ ఐసు అనేసరికి చంపుతా ఈ మాట అన్నావంటే అని కీతు సీరియస్‌గా చూసేసరికి అబ్బా! నీ కోపం తగ్గించుకోవే బాబు. ఈ మధ్య నువ్వు నేను కాలేజ్‌లోనే తప్ప ఫ్రీగా మాట్లాడుకోవడమే లేదు కదా! అందుకే ఈ ఒక్క నైట్ అయినా సరదాగా నాతో స్పెండ్ చేస్తావు అని రమ్మంటే ఓ విసిగిస్తావు అని మొహం చిరాగ్గా పెట్టుకొని ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వు కాఫీ తెస్తా అని అంటూ ఐసు కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. వినదు దొంగ మొహం. అభి గారు ఏమనుకుంటారో వాళ్ళ మధ్య ఉన్న ఫ్రీ స్పేస్‌ని నేను చెడగొట్టాను అని అనుకోరు అని అనుకుంటూ కీతు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ ఐసు, కీతు, శ్వేత పిల్లల్ని వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకొని ఆ రోజు నైట్ మొత్తం కూడా కబుర్లు చెప్పుకొని ఎప్పుడో మిడ్‌నైట్‌కి నిద్రపోతారు. పొద్దుటే సడెన్‌గా మెలుకువ వచ్చిన శ్వేత టైం చూసి 6 అవ్వడంతో ఫాస్ట్‌గా బయటికి వెళ్తుంది. హాల్‌లో ఏవో మాటలు వినిపిస్తూ ఉండడంతో హాల్‌లో సోఫాలో కూర్చొని రంజిత్, శివ రావడంతో అభి, శివ, రంజిత్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. శ్వేతని చూసిన శివ గుడ్ మార్నింగ్ శ్వేత అని పలకరిస్తాడు. అప్పటి వరకు రంజిత్ వైపే
చూస్తూ ఉన్న శ్వేత గుడ్ మార్నింగ్ అని ఎప్పుడొచ్చారని అడుగుతుంది. తల వంచుకొని ఫోన్ చూస్తున్న రంజిత్ వైపే చూస్తూ ఎర్లీ మార్నింగే 5కే వచ్చాం అని అంటాడు శివ. శ్వేత చూస్తున్న రంజిత్ అస్సలు తల పైకెత్తకుండా అలా ఫోన్నే చూడ్డం శ్వేతకి చాలా బాధగా అనిపిస్తుంది. శ్వేత కాఫీ తేనా నీకు అని ఐసు అడిగేసరికి వద్దు ఫ్రెష్ అయి వస్తా అని వెనక్కి తిరిగి రూమ్కి వెళ్ళిపోతుంది. సరే మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అని అభి కూడా పైకి తన రూమ్కు వెళ్ళిపోతాడు. ఐసు శివ వైపు చూసి రంజిత్ని చూపిస్తూ కళ్ళతో సైగ చేస్తుంది డల్ గా ఉన్నాడు అని. నువ్వే అడుగు అని శివ లేచి గెస్ట్ రూమ్కి వెళ్ళిపోతాడు. రంజిత్ కూడా పైకి లేచి వెళ్ళబోతూ ఉండగా అన్నయ్య అని పిలిచిన ఐసు పిలుపుకి వెనక్కి తిరిగి ఏంట్రా అని అంటాడు. డల్ గా ఉన్నావు అని అడుగుతుంది ఐసు. నైట్ మొత్తం జర్నీ కదా అందుకే అని అంటే నన్ను ఎలా ఉన్నావని కూడా అడగలేదు అని రంజిత్ డల్ గా ఉండడం నచ్చక రంజిత్ గుండెలపై తలవాల్చి ఎమోషనల్ గా ఐ మిస్ యూ అన్నయ్య అని అంటుంది ఐసు. శ్వేత దగ్గర నుంచి రంజిత్ అలా డల్ గానే ఉంటున్నాడు. నిజానికి ఏదో చెప్పలేనంత బాధ మనసుని మెలిపెడుతున్న ఫీలింగ్ రంజిత్ కి అయితే. అందుకే అవి రమ్మన్నా కూడా రాను అన్నాడు. తనని ఐసు అలా చూస్తే తట్టుకోలేదు. ఏమైందిరా అని ఆరా అడుగుతుందని తన చెల్లికి అబద్ధం చెప్పలేడు కనుక అందుకే ముఖ్యంగా తన గురించి ఆలోచించే రాకుండా ఉండాలని చాలా ట్రై చేశాడు. ఇప్పుడు తన వల్ల ఐసు బాధపడడం ఇష్టం లేదు. అందుకే ఆ బాధని పక్కన పెట్టి చిరునవ్వుతో ఐసు తల నిమురుతూ బావ ఉన్నా కూడా నన్ను మిస్ అయ్యావా అని అడుగుతాడు. హా ఎవరు ఉన్నా నువ్వు శివ అన్నయ్య నాకెప్పుడు స్పెషల్నే అని ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది దూరం జరిగి. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.